మీరెంత మంచి వీడియో చేసినా వ్యూస్ రావట్లేదా? మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల వ్యూస్ అనేది రావు. సడన్గా ఎంతో కొంత వ్యూస్ అనేది వచ్చి ఆగిపోతుంది. మీరు ఈ 3 మిస్టేక్ చేశారనుకోండి, మీకు కూడా అట్లానే వ్యూస్ అనేది ఆగిపోతాయి. మీ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయదు, సబ్స్క్రైబర్స్ కూడా రారు. వ్యూస్ మీరు ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఎంత మంచి క్వాలిటీ వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా సరే వ్యూస్ అనేది రాకుండా ఎంతో కొంత ఒక 100, 50 ఇట్లా వ్యూస్ అనేది వచ్చి సడన్గా వీడియో అనేది డౌన్ అయిపోతుంది అనమాట. వ్యూస్ రాకుండా ఆగిపోతుంది. మీరు కానీ ఈ 3 మిస్టేక్ అవాయిడ్ చేశారనుకోండి, డెఫినెట్గా మీరు వద్దన్నా సరే వ్యూస్ అనేది వస్తూనే. ఆ 3 మిస్టేక్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఈజీ తెలుగు. నా పేరు శ్రావణ్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. ముందుగా ఇప్పుడు కూడా ఈ మిస్టేక్ అనేది చేయకండి. అదే నీచ్ మార్చడం. అసలు నీచ్ అంటే ఏంటి? చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. అసలు నీచ్ అంటే ఏంటంటే మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామో అదే నీచ్ అనమాట. సో అది ఎప్పుడు కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒకరోజు బ్లాగ్, ఒకరోజు టెక్ వీడియో, ఒకరోజు గేమింగ్ ఇట్లా మీరు చేస్తే ఇట్లా మార్చారనుకోండి, యూట్యూబ్ సిస్టమ్ అండ్ యూట్యూబ్ ఆల్రెడీకి అర్థం కాదనమాట. మీ దగ్గరకు వచ్చిన ఆడియన్స్ కూడా అర్థం కాదు. ఎట్లా అంటే మీరు ఏదో ఒక వీడియోని నచ్చి వస్తారు. సో మీరు నెక్స్ట్ ఇంకో కంటెంట్ చేశారనుకోండి, మీకు వ్యూస్ అనేది ఎట్లా వస్తాయి? వాళ్ళు కూడా క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల ఏంటంటే వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి. క్లిక్ చేసి చూడకపోతే యూట్యూబ్ ఆల్రెడీకి ఎట్లా అర్థమవుతుందంటే ఈ వీడియో పైన ఎటువంటి ఇంట్రెస్ట్ వచ్చిన వ్యూవర్స్ అనేది చూపించట్లేదు, కనుక ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కువ మందికి చూపించను, డౌన్లో పడేస్తాను అనుకోండి, ఇట్లా డౌన్లో పడేస్తుంది, వ్యూస్ అనేది రావు. కనుక ఇప్పుడు నేను చెప్పే 3 మిస్టేక్స్లోని ఇది ఫస్ట్ మిస్టేక్స్ అనమాట. అస్సలు చేయకండి. నీచ్ అనేది ఎప్పుడు కూడా మార్చకూడదు. ఒకటే నీచ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ నీచ్లోనే మినిమం ఒక 50 వీడియో అనేది అప్లోడ్ చేయండి. అట్లయితే ఏంటంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి క్లియర్గా అర్థమవుతుంది పర్టికులారిటీ ఈ కంటెంట్ క్రియేటర్ అనేది ఒకటే నీచ్ పైన వీడియోస్ అనేది చేస్తున్నారు. వీడియోస్ అన్నీ కూడా బాగున్నాయి, మంచి క్లారిటీ, మంచి క్వాలిటీ, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోని ప్రొవైడ్ చేస్తున్నారు. కనుక ఎక్కువ మందికి ఇతని వీడియోని రికమెండ్ చేస్తాను అండ్ సజెస్ట్ చేస్తాను అనుకుని క్లియర్గా తెలుస్తుంది కదా, మీ కంటెంట్ ఏదైతే ఉందో మీ కంటెంట్కి తగిన క్రియేటర్కి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి. సో ఇదనమాట. కనుక ఎప్పుడైనా సరే నీచ్ అనేది మార్చకుండా ఒకటే నీచ్ పైన వెళ్ళండి. మినిమం 50 వీడియోస్ వరకు అదే నీచ్ పైన వర్క్ చేయండి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెన్సీ. అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి బ్రో అని చాలా మందికి డౌట్ అయితే రావచ్చు, కొందరికి తెలియదు కూడా. కన్సిస్టెంట్ అంటే మనం రోజు అప్లోడ్ చేయాలా ఇట్లా అనుకుంటారు. అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మీరు వారానికి ఎన్ని వీడియో అప్లోడ్ చేయగలరు? ఒక వీడియో అప్లోడ్ చేయగలరా, 2 లేదా 3? ఎన్ని అప్లోడ్ చేయగలిగితే అన్నీ. బట్ పర్టికులారిటీ ఇప్పుడు నేను ఏదైతే టైమింగ్స్ చెప్తానో ఆ టైంలో మీరు ఫిక్స్ అవ్వండి. లేదంటే మీకు నచ్చిన టైంలో మీరు ఫిక్స్ అయితే సరిపోతుంది. బట్ అదే టైంకి మీ వీడియో అనేది పడిపోవాలి. అంతేగాని మీరు వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఒక 10 రోజులో లేదా 20 రోజులో లేదా 2 వారాలు, ఒక వారం తర్వాత ఇట్లా అప్లోడ్ చేశారనుకోండి, మీ దగ్గరకు వచ్చిన వ్యూవర్స్కి అండ్ మీ దగ్గర ఉన్న ఆడియన్స్కి అర్థం కాదనమాట. ఏంది ఇలా అప్లోడ్ చేస్తున్నారు ఇతను ఈ క్రియేటర్ అనుకుని ఇట్లా అర్థం చేసుకున్నారు అనుకోండి, మీ దగ్గరకు వచ్చిన వ్యూవర్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతారు. వాళ్ళకి అర్థం కాక మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు. సో చూడరనమాట. దానివల్ల మీకు వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి. సో స్టార్టింగ్లోనే ఫిక్స్ అవ్వండి. వారానికి 3 లేదా 4 వీడియోస్ అని నేను అప్లోడ్ చేస్తాను. అది పర్టికులారిటీ టైం, మీకు ఏ టైం కావాలో ఆ టైం పీరియడ్ కల్లా నా వీడియో అనేది పడిపోవాలి అనుకుని ఇట్లా ఆలోచించి ఒక 3 ఆర్ వీడియోస్ అనేది ఇట్లా మీరు అప్లోడ్ అంటే షెడ్యూల్ పెట్టేసి ఇట్లా ఉంచేసారనుకోండి, సరిపోతుందన్నమాట. మీ పనులన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. ఆటోమేటిక్గా ఆ టైంకి మీ వీడియో అనేది పడిపోతుంది, కన్సిస్టెన్సీగా ఉంటుంది. యూట్యూబ్ సిస్టమ్ కూడా క్లియర్గా అర్థమవుతుంది, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. మీ దగ్గర ఉన్న ఆడియన్స్ కూడా మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటారు, వ్యూస్ కూడా అట్లా వస్తూనే ఉంటాయి. సో ఫైనలీ థర్డ్ మిస్టేక్, ఇది బాగా గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. అనలిటిక్స్ అనేది చూడకపోవడం. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. వీడియోని అప్లోడ్ చేసేస్తారు. ఆ వీడియో అప్లోడ్ చేస్తే మేము ఎప్పుడైనా చూడొచ్చు అనుకుని ఇట్లా అప్లోడ్ చేస్తారు. లేదంటే బయట స్టూడియో ఓపెన్ చేసి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు, దానికి వ్యూస్ ఎంత వచ్చాయి అంతే చూస్తారు. బట్ అలా ఎప్పుడు చేయకూడదు. వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ తర్వాత దాన్ని చెక్ చేయాలన్నమాట. అనలిటిక్స్ మొత్తం నా వీడియో అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, రిటర్న్షన్ ఎంత వచ్చింది, యావరేజ్ డ్యూరేషన్ ఎంత వచ్చింది, వాచ్ టైం ఎంత వచ్చింది, ఎంతమంది వ్యూవర్స్ అనేది ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, నేనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ చెక్ చేస్తుండాలి. అట్లా అయితేనే మీరు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయండి. లేదంటే అప్లోడ్ చేయకండి, అసలు అప్లోడ్ చేయొద్దు కూడా. ఎందుకంటే అనలిటిక్స్ని మీరు పట్టుకుని వీడియోని అప్లోడ్ చేశారనుకోండి, మీరు వద్దన్నా సరే వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట, వచ్చిన వ్యూవర్ ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, నేను ఎక్కడ మార్చుకోవాలని క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ చేయరు కదా, దాంట్లో మీకు ఏంటంటే వ్యూస్ అనేది వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు తెలియకుండా వ్యూస్ అనేది. కనుక అనలిటిక్స్ చెక్ చేస్తూ ఎక్కడైతే మీరు మిస్టేక్ చేస్తున్నారో అవన్నీ ప్రాపర్గా ఇట్లా చెక్ చేస్తూ వీడియో అనేది రోజు అప్లోడ్ చేశారనుకోండి అండ్ కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేశారనుకోండి, డెఫినెట్గా మీరు వద్దన్నా సరే వ్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఎక్స్పెషల్లీ
ఈ 3 మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. చేస్తే మాత్రం మీరు ఎప్పటికి కూడా మీ ఛానల్ది గ్రో అవ్వదు, మీకు వ్యూస్ అనేది రావు. ఎంతో కొంత వ్యూస్ అనేది వచ్చి సడన్గా డౌన్ అయిపోతుంది, వ్యూస్ రావడం కూడా అయిపోతుంది అనమాట. సో స్టార్టింగ్లో నా ఫస్ట్ ఛానల్లో నేను కూడా ఇటువంటి మిస్టేక్సే చేసి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను. కనుక ఇటువంటి మిస్టేక్స్ అనేది అస్సలు చేయకండి. కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. మీరు ఎన్ని వీడియో అప్లోడ్ చేయగలరో అన్ని వారానికి అప్లోడ్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు కావాల్సిన వ్యూస్, సబ్స్క్రైబర్స్, కావాల్సిన రీచ్ మొత్తం ఆటోమేటిక్గా అదే వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఆల్గరిథంకి మనం ఏదైనా సరే ఎటువంటి కంటెంట్ చేస్తున్నామో అది ప్రొవైడ్ చేయగలగాలి. పలానా నీచ్ నాది, సో ఇటువంటి కంటెంట్ నేను రోజు అప్లోడ్ చేస్తున్నా, నా కంటెంట్ ఉన్న క్రియేటర్కి నా వీడియో రికమెండ్ చేయి అన్నట్టు మనం ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకా ఎస్ఈఓ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటని మీకు తెలియకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తా అండ్ ఇక్కడ ఐకార్డ్లో ఒక వీడియో లింక్ ఇస్తున్నా, ఆ వీడియో చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా. ఆ వీడియో చూసారనుకోండి, మీరు స్టార్టింగ్ క్రియేటర్ అయినా లేదా ఆల్రెడీ మీరు క్రియేటర్గా ఉన్నా సరే, మీరు స్టార్ట్ చేసి 1 year 2 year లేదా 6 months 3 months ఇట్లా అయినా సరే ఎస్ఈఓ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా చేయకపోతే మీ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ చేయదు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎండ్ స్క్రీన్లో ఉంటుంది అండ్ ఇక్కడ ఐకార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తా. వీడియో చూసారనుకోండి మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎస్ఈఓ ప్రాసెస్ ఎట్లా చేయాలి, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి అంటే క్లియర్గా తెలుస్తుంది. సో ఇదనమాట. కనుక మీరు చెక్ చేయాల్సి ఇంకోటి ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనలిటిక్స్ని చెక్ చేయాల్సినవి ఏవైనా ఉందంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్తానో అవన్నీ ఒక పెన్లో రాసుకొని పెట్టుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. ప్రతి వీడియోలోనే మీరు ఇది చెక్ చేయండి. మీ అనలిటిక్స్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. దాని గురించి మీరు వీడియో చేశారనుకోండి, డెఫినెట్గా మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వరు అనమాట. కనుక ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది సిటిఆర్. అసలు సిటిఆర్ అంటే ఏంటంటే క్లిక్ త్రూ రేట్. మన థంబ్నెయిల్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, థంబ్నెయిల్ చూసిన తర్వాత ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారు, క్లిక్ త్రూ రేట్ అనేది ఎలా వస్తుంది అంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అది చెక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఏంటంటే మన వీడియోలోని వచ్చిన వ్యూవర్ అనేది ఎంతసేపు చూస్తున్నారు అది అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఆ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది చెక్ చేశారనుకోండి, దాని గురించి మీకు క్లియర్ తెలుస్తుంది. ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, నా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది డౌన్ అయిపోతే నాకు వ్యూస్ అనేది రావు అనుకుని ఇట్లా మీకు క్లియర్గా తెలుస్తుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ డౌన్ అయితే వ్యూస్ రావు, ఎందుకంటే ఎక్కువ మందికి రికమెండ్ చేయదు. వచ్చిన వ్యూవర్ అనేది ఎంతో కొంత సగం దాకా చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు కనుక యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. కనుక ఇది చెక్ చేయండి ఎలా పర్ఫామ్ చేస్తుంది, నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఆడియన్స్ రిటెన్షన్. అది కూడా అనలిటిక్స్లోనే ఉంటుందన్నమాట. రిటెన్షన్ ఎంత వచ్చింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది, నా వీడియోలో ఎంతసేపు స్పెండ్ చేస్తారు, ఎలా ఇంప్రూవ్ నేను చేసుకోవాలి, ఇవన్నీ చెక్ చేస్తుండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ట్రాఫిక్ సోర్స్. సో మన వీడియో అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎలా ముందుకు వెళ్తుంది, అసలు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నది చెక్ చేస్తుండాలి. దానికోసమే అనలిటిక్స్ చెక్ చేయకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేయొద్దు అనుకో నేను చెప్పా స్టార్టింగ్లోనే. కనుక ఇవన్నీ మీరు చెక్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు వద్దన్నా సరే మీకు వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. కనుక ఇవన్నీ చెక్ చేస్తూ మీ కంటెంట్ పైన మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీ రీచ్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట, మీరు వద్దన్నా సరే. కనుక అనలిటిక్స్ చెక్ చేయకుండా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయొద్దు. అండ్ కొన్ని మిస్టేక్స్ అయితే చెప్పాను కదా, ఆ మిస్టేక్స్ అనేది అస్సలు చేయొద్దు. ఆ మిస్టేక్ చేస్తే మీ ఛానల్ ఎప్పటికీ గ్రో అవ్వదు. మీ ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా సరే వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు, డౌన్లోడ్ పడేస్తుంది మీ వీడియోకి. సో ఈ 3 మిస్టేక్స్ అని నేను చెప్పాను కదా, ఆ 3 మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయండి. ఆటోమేటిక్ కావాల్సిన రీచ్ అనేది వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో ఎప్పుడు కూడా ఒక వీడియోలోనే సక్సెస్ అనేది రాదు. సక్సెస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ ప్లస్ ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నమాట. అవన్నీ ఉంటేనే మనకు నెక్స్ట్ రిజల్ట్ వస్తుంది, అదే సక్సెస్. ఇవన్నీ మీరు పొందాలనుకుంటే మాత్రం కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. వెయిట్ నెక్స్ట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నా. అదే హై సిటిఆర్ ఉండే థంబ్నెయిల్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆ వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ మీ ఛానల్ నేమ్ మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ వీడియో చెక్ చేస్తా ఎటువంటి వీడియో చేస్తున్నారు, థంబ్నెయిల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం మీ కామెంట్ పిక్ చేసి ఒక డేట్కి వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబర్, డోంట్ ఫర్గెట్ ఇట్.